హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీ టైమ్స్ తెలుగు ఛానల్. క్రితం సెషన్లో మనం స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే భారీగా పెరగబోతున్నాయి, ఏవి నష్టం వచ్చాయి, సో తర్వాత ఇవి ఎంత మేర పెరగబోతున్నాయి అనేది బడ్జెట్కి బిఫోర్ ఆఫ్టర్ మనం అంచనా వేసాం. సో మన అంచనాలు కొద్దిగా కొన్నిసార్లు తప్పాయి, అయినప్పటికీ ఆ బడ్జెట్ సెషన్ తర్వాత భారీగా ఆయా సెక్టార్లు లాభం ఇచ్చాయి. సో అంటే మార్కెట్లు సస్టైన్ అయ్యాయి. బడ్జెట్ రోజు కొంచెం ట్యాక్స్లు పెంచుతాం అది అని గవర్నమెంట్ ఎఫ్ఎన్ఓ మీద, ఈక్విటీ మీద ఇలా కొన్ని రూమర్స్ అండ్ వాళ్ళు దాదాపుగా 100% పెంచారు ట్యాక్స్లు. సో వాటి వల్ల కొంచెం మార్కెట్లోని ఇన్వెస్టర్స్ భయపడి కొన్ని స్టాక్స్ డౌన్ అయ్యాయి. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన 2 సెషన్స్లో భారీగా లాభం వచ్చింది. సో అట్లేం ఉండదు, మార్కెట్లో కొన్ని స్పెక్యులేషన్స్ వస్తాయి, పోతూనే ఉంటాయి. సో అయితే ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్టాక్స్ ఏంటంటే గ్రీన్ పవర్ స్టాక్స్ అనమాట. గ్రీన్ పవర్ రంగంలో ఉన్న సోలార్ స్టాక్స్, విండ్ స్టాక్స్, ఇంకా ఎథనాల్ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందులో ఒకటి ఏంటంటే సుజలాన్ ఎనర్జీ, రెండోది గ్రీన్ పవర్ స్టాక్స్, ఓరియంటెడ్ గ్రీన్ పవర్. ఈ రెండింటిని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఇవి క్రితం సెషన్లో భారీగా లాభాలు ఇచ్చాయి అండ్ ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి లాభాలు ఇవ్వబోతున్నాయి. సో అందువల్ల ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే 100 రూపీస్ బిలో ఉన్నాయి అనమాట ఈ స్టాక్స్. సో అందువల్ల వీటిని మనం రికమెండ్ చేసుకోవడానికి ముఖ్యమైన అవసరం ఉందనేది నా ఒపీనియన్. సో ఈ వీడియో చేయడానికి మీ సపోర్ట్ కావాలి కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఒక స్టాక్ ఏంటంటే ఓరియంటెడ్ గ్రీన్ పవర్ స్టాక్. సో ఓరియంటెడ్ గ్రీన్ పవర్ అనేది బయోమాస్, బయోగ్యాస్, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇలాంటి ప్రాజెక్టులు చేస్తుందన్నమాట. సో ఇది దాదాపుగా గ్రీన్ పవర్ రంగంలోని ఉన్న సెక్టార్లన్నింటిలో విస్తరించి ఉంది. అందువల్ల ఇది మంచి స్టాక్ అనేది నేను రికమెండేషన్ చేశాను. సో దీని క్యాపిటల్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటల్ $22.11 బిలియన్ అనమాట. సో ఇది స్మాల్ స్టాక్ అనమాట, అంటే పెన్నీ స్టాక్. ఇది లాస్ట్ 1 ఇయర్ ట్రేడింగ్ సెషన్లో మ్యాక్సిమం పాయింట్ ₹30 దగ్గర, మినిమం పాయింట్ ₹13 దగ్గర ట్రేడ్ అయింది. సో లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇది ₹21 దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల నేను ఇప్పుడు ఇంతకంటే అది లాస్ అవ్వడానికి లేదు, గెయిన్ అవ్వాలి కానీ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో అందువల్ల ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. సో అందుకనే ఫ్రెండ్స్కి కూడా ఇదే షేర్ని రికమెండ్ చేశాను. సో ఓరియంటెడ్ గ్రీన్ పవర్ లాస్ట్ 1 ఇయర్ ట్రేడింగ్ సెషన్లో 120%, 140% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఆ తర్వాత దాదాపు ఒక 3 మంత్స్ కొంచెం దాదాపు ఒక 10% డౌన్ అయ్యి తర్వాత ₹21 దగ్గర సస్టైన్ అవుతుంది. సో దాదాపుగా ఈ గ్రీన్ పవర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది ఎవరంటే 29.42% ప్రమోటర్స్, 0.51% ఫారిన్ ఇన్వెస్టర్స్, 1.57% ఇన్సూరెన్స్ కంపెనీస్, 1.16% అదర్స్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మిగతా 67% నాన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దాదాపుగా పబ్లిక్ అనమాట, మనలాంటి వాళ్ళం. సో అందువల్ల ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఏమీ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయవు. సో అదేవిధంగా గ్రీన్ పవర్ స్టాక్స్ 1 ఇయర్ రిటర్న్స్ వచ్చేసరికి 56%, సెక్టార్ రిటర్న్స్ 110%, మార్కెట్ రిటర్న్స్ 26.56% ఇచ్చేది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సుజలాన్ ఎనర్జీ టోటల్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి $993 బిలియన్స్ అనమాట. సో $993 బిలియన్ క్యాపిటల్ ఉన్న సుజలాన్ ఎనర్జీ ఒక మంచి అద్భుతమైన స్టాక్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది పవన విద్యుత్ రంగంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ ట్రేడింగ్ సెషన్లో ఇది దాదాపుగా 270%, 300% లాభాలు చాలామంది ఇన్వెస్టర్లకు ఇచ్చింది. సో విండ్ ఎనర్జీలో ఇది మంచి స్టాక్ కాబట్టి ఇన్వెస్టర్లు కూడా భారీగా ఇన్వెస్ట్ చేయడానికి సుజలాన్ ఎనర్జీకి షేర్ కొంటున్నారు. అందువల్ల ఇది మీరు కూడా ఈ సుజలాన్ ఎనర్జీలో ఎంట్రీ తీసుకుంటే బెస్ట్. అయితే ఏంటంటే ఇప్పుడు దాదాపుగా బాగా అగ్రెసివ్గా మూమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకోవాలా వద్దని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో ఏంటంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా రాబోయే ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రేడింగ్ సెషన్లో గమనించండి. ఎక్కడైనా సుజలాన్ ఎనర్జీ ఒక 3% డౌన్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రెసివ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే కొంచెం నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సుజలాన్ ఎనర్జీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి, షార్ట్ టర్మ్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా మంచి స్టాక్ అని చెప్పవచ్చు. ఇది లాస్ట్ 1 ఇయర్లో ₹71 మ్యాక్సిమం పాయింట్ దగ్గర, ₹22 మినిమం పాయింట్ దగ్గర టచ్ అయింది. సో ఇది పవన విద్యుత్తులో చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం వల్ల
చాలామంది ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది టర్బైన్లు, విండ్ ఫార్మ్ డెవలప్మెంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇలాంటివి చేస్తుందన్నమాట. సుజలాన్ భూమిపై మరియు సముద్రంలో చిన్న మరియు పెద్ద పవన క్షేత్రాల కోసం గాలి టర్బైన్లు తయారు చేస్తుంది. అండ్ చాలా ప్రాజెక్టుల కోసం పెద్ద పెద్ద పరిణామాల్లో ఉన్న టర్బైన్లు డిజైన్ చేస్తుంది. అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో కూడా ఉందన్నమాట. అండ్ సైట్లు ఎంచుకోవటం, వాటి నుంచి టర్బైన్లు ఇన్స్టాల్ చేయటం, విండ్ ఫామ్ను అభివృద్ధి చేయటం ఈ సుజలాన్ ప్రత్యేకత. భారతదేశం దాదాపుగా ఈ రోజు వరకు కూడా అంటే స్టిల్ నౌ 70% బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు మీద ఆధారపడి జీవిస్తుంది. అయితే రాబోయే కాలంలో బొగ్గు ఇక కనిపించబోదు. ఎందుకంటే ఉన్న నిల్వలన్నీ దాదాపుగా 70-80% తీసేసి ఈ థర్మల్ పవర్ స్టేషన్ నడుస్తున్నాయి. సో దాదాపుగా బొగ్గు అంతరించిపోయే ప్రమాదం ఉంది దేశంలో. అందుకే ప్రత్యామ్నాయంగా వనరులు చూసినప్పుడు ఇథనాల్ అయినా, అదేవిధంగా బయోగ్యాస్ అయినా, అండ్ సన్ ఎనర్జీ అయినా, సోలార్ ఎనర్జీ, బయోమాస్ ఇలాంటి వీటి ద్వారా ఉపయోగించుకొని కరెంటు ప్రొడ్యూస్ చేసే మార్గాల వైపు అన్వేషిస్తుంది. సో అందువల్ల వీటిని ఉపయోగించి కరెంట్ ఉత్పత్తి చేసే ఈ ప్రైవేట్ సంస్థల దగ్గర వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్గా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్స్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటే అద్భుతమైన లాభాలు మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఎంత ఎంట్రీ తీసుకుంటారు? 2000 ఇన్వెస్ట్ చేస్తారా, 5000 ఇన్వెస్ట్ చేస్తారా, 10 1 lakh అనేది కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు వచ్చిన లాభాలు దాదాపు 1 yearలో అట్లీస్ట్ 100% రిటర్న్స్ అన్న ఈ మంచి స్టాక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం వీడియోలో దీని గురించి డిస్కస్ చేసాం అనమాట. సో అదేవిధంగా మీరు ఇలా ట్రేడింగ్ చేయడానికి ఒక డీమార్ట్ అకౌంట్ కావాలి. సో నేను వాడే పర్సనల్గా డీమార్ట్ అకౌంట్ ఏంటంటే ఏంజల్ వన్. సో దాదాపుగా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇంత అద్భుతమైన ఫీచర్స్ ఇస్తున్న ఏంజల్ వన్ లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో మీకు కావాలంటే అక్కడ దాని ద్వారా లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఛానల్కి కూడా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.